నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం హ్యూమన్ మెటా న్యూమో వైరస్ హెచ్ఎంపివి అని అందరూ ఏదైతే భయపడతా ఉన్నారో దాని గురించి మాట్లాడదాం. సో ఈ హెచ్ఎంపివి అనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన వైరస్ ఏం కాదు. సో ఎప్పటి నుంచో ఈ మన మామూలుగా మన గాలిగొట్టాలకి అంటే రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో అది అప్పర్ రెస్పిరేటరీ కావచ్చు, లోవర్ రెస్పిరేటరీ కావచ్చు. అంటే మన కామన్గా జలుబు చేయటం లేకపోతే దగ్గు రావటం ఇలాంటి సిమ్టమ్స్తో ఎప్పుడైతే చూస్తామో అది సివియర్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం వైరల్ ప్యానెల్ చేస్తామో అదర్ వైరసెస్తో పాటు ఈ వైరస్ కూడా ఇంతకు ముందు నుంచి టెస్ట్ చేసేవాళ్ళము, ఇంతకు ముందు నుంచి మనకు పాజిటివ్స్ వచ్చేవి. సో దెర్ ఇస్ నథింగ్ అంత భయపడాల్సింది ఈ వైరస్ గురించి ఏమీ లేదు. సో ఇది కామన్గా మనం రెగ్యులర్గా ఫ్లూస్లో ఈ సీజనల్ ఫ్లూస్లో చూసే వైరస్. ఇలా ఇన్ని కేసెస్ వచ్చాయి, అన్ని కేసెస్ వచ్చాయి అని ఏదైతే న్యూస్ వస్తుందో దీని గురించి బాగా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో జస్ట్ దాట్ ఈ సీజన్లో మనం ఎక్కువ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. ఏవి ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటే జలుబు రావటం కానీ, దగ్గు రావటం కానీ, ఆ ఆస్తమా ఉన్న పేషెంట్స్లో కొంచెం ఎక్కువ ఎక్ససర్బేట్ అవటం ఆ సిమ్టమ్స్ అంటే కొంచెం దమ్ములాగా రావటం, ఆయాసం రావటం ఇవన్నీ కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ సీజన్. సో అది వన్ ఆఫ్ ద వైరస్ ఈ వైరస్ కావచ్చు. సో అందుకనే మనం జనరల్ గా ఏవైతే ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటామో అంటే లైక్ ఈ సపోజ్ పిల్లల్లో ఎప్పుడైతే పిల్లలు ఆడుకుంటూ ఉంటారో సే ఇన్ కేస్ ఒక పిల్లవాడికో పిల్లకు ఇన్ కేస్ ఈ సిమ్టమ్స్ చూస్తున్నాం మనం జలుబో దగ్గో ఇలాంటి సిమ్టమ్స్ చూసేటప్పుడు అలాంటి వాళ్ళని కొంచెం రెస్ట్ ఇచ్చి ఇంట్లో ఉంచుకుంటూ వేరే పిల్లలతో కలవకుండా మనం అలా చూస్తూ ఉంటే కనుక స్ప్రెడ్ ఆఫ్ వైరస్ అనేది మనం అరికట్టొచ్చు. జస్ట్ లైక్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇలాంటి ప్రికాషన్స్ మనకు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఇన్ఫెక్టివ్ క్రౌడెడ్ ఏరియాలోకి వెళ్తున్నాం అనుకోండి, సో అలాంటప్పుడు కొంచెం మాస్క్ పెట్టుకు వెళ్ళటం, లేకపోతే ఇలా ఇన్ఫెక్టివ్ ఉన్నారు అని తెలిసినప్పుడు కొంచెం అవాయిడ్ చేయటం, మనం కూడా బయటకు వెళ్ళటం వేరే వాళ్ళతో కలవటం అనేది కొంచెం అవాయిడ్ చేయటం. ఇన్ కేస్ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం చేతులు అవి వాష్ చేసుకోవటం, పిల్లల్లో ఇన్ కేస్ బయటకు వెళ్ళి రాగానే ఏదైనా తినటం అలా చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవటం, ఇలాంటి సింపుల్ రెగ్యులర్ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే కనుక మనం ఎనీ వైరస్ ని మనం స్ప్రెడ్ ఆపొచ్చు. అలానే ఈ హెచ్ఎంపివి వైరస్ స్ప్రెడ్ కూడా మనం స్టాప్ చేయొచ్చు. సో ఈ సింపుల్ ప్రికాషన్స్ తీసుకుంటూ కంగారు పడకుండా జస్ట్ బీ సేఫ్.